ఈరోజు మనం యాంగులర్లో @vchat అనే డెకరేటర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము అసలు వ్యూ అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే మనకు ఫస్ట్ మెయిన్గా యాంగులర్లో కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. అందులో కొన్ని ఏదైనా తెలుసుకుందాం. ఫస్ట్ కాంపోనెంట్ అంటే మనకు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి పేరెంట్ కాంపోనెంట్, ఇంకోటి వచ్చేసి చైల్డ్ కాంపోనెంట్. ఓకే, అయితే పేరెంట్ నుంచి చైల్డ్కి డేటాని పంపడానికి మనకు ఒక వే ఉంది. అది ఏది అంటే పేరెంట్ టు చైల్డ్. సో పేరెంట్ టు చైల్డ్ డేటా చేయడానికి మనకు @input అనే డెకరేటర్ ఉంది. సో ఇది యూజ్ చేసి మనము పేరెంట్ నుంచి చైల్డ్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదేవిధంగా మరి చైల్డ్ నుంచి మనకు పేరెంట్కి డేటా పంపడానికి మనకు 3 వేస్ ఉన్నాయి. చైల్డ్ నుంచి పేరెంట్ we have 3 వేస్. ఇందులో కూడా చాలా ఉంటాయి, కాకపోతే పేరెంట్ నుంచి చైల్డ్ కూడా చాలా వేస్ ఉంటాయి. కానీ చైల్డ్ నుంచి పేరెంట్ కూడా మనకు చాలా వేస్ ఉంటాయి. అందులో 3 ఏంటి అనేది తెలుసుకుందాం. ఇందులో మనకు మెయిన్గా 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి @output డెకరేటర్, తర్వాత వచ్చేసి @vchat అనే డెకరేటర్, దాని తర్వాత టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్, సో ఇది 3 యూజ్ చేసి మనము పేరెంట్ నుంచి చైల్డ్ నుంచి డేటాని పేరెంట్కి సెండ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ఉంటాయి మనకు మెయిన్గా. ఓకే, ఏ విధంగా అంటే ఇలా చూసుకుని ఒకవేళ అంటే పేరెంట్ నుంచి డేటాని చైల్డ్కి పంపడానికి మనకు @input అనే డెకరేటర్ ఉంది. ఇది పేరెంట్ నుండి చైల్డ్ పంపాలంటే. అదేవిధంగా చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు 3 వేస్ ఉన్నాయి. ఓకే, ఇది @input, @output అండ్ @input అనే మనం ఆల్రెడీ తమ వీడియోలో చూసుకున్నాం. ఇప్పుడు @viewchild అండ్ టెంపరరీ రిఫరెన్స్ వేరియబుల్ గురించి ఇవి రెండింటిని యూజ్ చేసి చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారన్నది తెలుసుకుందాం. ఫస్ట్గా @viewchild అనేది చేసుకుందాం. సో @viewchild అనేది మనకు చైల్డ్ నుంచి డేటాని పేరెంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మనకు 3 వేస్ ఉంటాయి. అందులో @output ఒకటి, @viewchild అండ్ టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్. ఈ 3 కూడా మనకు చైల్డ్ నుంచి డేటాని పేరెంట్కి పంపడానికి యూజ్ అవుతుంది. అలాగే @viewchildకి సంబంధించిన కోడ్ని మనం angular.core @angular/core అనే లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ నుంచి మనము ఈ @viewchildని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇట్లా ఇంపోర్ట్ చేసుకొని @viewchild ఫ్రమ్ angular/core ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇది మనం ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనము పేరెంట్ యొక్క TS ఫైల్లో, అంటే పేరెంట్ కాంపోనెంట్ ఉంటాయి కదా, మనకు ఎగ్జాంపుల్లో మనకు యాప్ కాంపోనెంట్ తీసుకున్నాం అనుకోండి. యాప్ కాంపోనెంట్ అనేది పేరెంట్ కాంపోనెంట్ కాబట్టి అందులో మనం తీసుకుంటాం. ఓకే, అట్లా అంటే పేరెంట్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో ఆ పేరెంట్ కాంపోనెంట్లో మనము ఇది @viewchild అనేదాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అలా ఇంపోర్ట్ చేసుకోవాలి బికాస్ మనం చైల్డ్ నుంచి, అంటే ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలంటే చైల్డ్ నుంచి మనము పేరెంట్కి పంపిస్తున్నాం కదా, అంటే చైల్డ్ నుంచి ఈ డేటాని పేరెంట్కి పంపిస్తున్నాం కాబట్టి అందుకు ఈ పేరెంట్ అనే TypeScript ఫైల్లో మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, కాంపోనెంట్లో చైల్డ్ డేటాని, ఎందుకంటే పేరెంట్ కాంపోనెంట్లో చైల్డ్ డేటాని యూజ్ చేసుకుంటున్నాం, సో అందుకనే ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఏ కాంపోనెంట్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము చైల్డ్ కాంపోనెంట్లో అంటే పేరెంట్ నుంచి చైల్డ్ నుంచి పేరెంట్ పంపిస్తున్నాం కదా, అప్పుడు దేన్ని ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏ కాంపోనెంట్లో అయితే మనము ఈ చైల్డ్ కాంపోనెంట్ని యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ చైల్డ్ కాంపోనెంట్ యొక్క నేమ్ అనేది మనము ఇవ్వాలి.
ఓకే, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇట్లా @కాంపోనెంట్ నేమ్, హోమ్ కాంపోనెంట్ అయితే హోమ్ కాంపోనెంట్, పేషెంట్ కాంపోనెంట్ అయితే పేషెంట్ కాంపోనెంట్, ఇట్లా ఏ కాంపోనెంట్ అయితే ఆ కాంపోనెంట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇన్ జనరల్ మనం ఒక వాల్యూని ఎలా స్టోర్ చేసుకుంటాం అంటే, ఒకవేళ మనము మామూలుగా జావాలో కానీ పైథాన్లో కానీ తీసుకుంటే మనము ఒక వాల్యూని ఎట్లా స్టోర్ చేసుకుంటాం. ఒక 10 అనే వాల్యూ ఉందనుకో, దాన్ని ఏ విధంగా తీసుకుంటాం, ఇంటూ x = 10 అని తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ x అనే వాల్యూ ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్ని ఎక్కడైనా అని మనము యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటూ x = 10 అని కానీ, స్ట్రింగ్ s = నేమ్ అని కానీ ఇట్లా. సో ఇదే వేరియబుల్ అంటారు దీన్ని. సో ఈ వేరియబుల్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా మనకు ఈ ఫ్యూచర్లో ఇంటర్స్ ఎట్లా ఉంటా అంటే @vivchild లో సింటాక్స్ ఎట్లా ఉంటుంది అంటే మనకు సింటాక్స్ ఏ విధంగా ఉంటా అంటే @vivchild ఇట్లా ఉండేసి ఇందులో మనము కాంపోనెంట్ నేమ్ ఇస్తాం. కాంపోనెంట్ నేమ్ వేరియబుల్ అండ్ టైప్ ఈ విధంగా మనము ఇస్తాం. సో ఈ సేమ్ ఏ విధంగా అంటే ఇట్లా మనకు జావాలో తీసుకున్నట్టయితే జావా కానీ ఎంబ్రాయిడ్ కానీ తీసుకుంటాం. ఇంటూ x = 10 అని తీసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఇలా కూడా అలాగే. సో ఇప్పుడు ఈ వేరియబుల్ అనేదాన్ని ఏదైతే ఉందో ఈ వేరియబుల్ అనేదాన్ని మనము ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వేరియబుల్ అన్ని యూజ్ చేసుకొని మనము పేరెంట్ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్లో ఉన్న డేటా ఏదైనా కానీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు పేరెంట్లో మనకు ఇప్పుడు చైల్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అందులో m1 అనే ఒక మెథడ్ ఉందనుకోండి, అలాగే m2 అనే మెథడ్ ఉందనుకోండి. దాన్ని మనం ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే ఈ వేరియబుల్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. లైక్ వేరియబుల్ .m1 అంటే మనకు ఆ మెథడ్ వచ్చేస్తుంది. అలాగే వేరియబుల్ .m2 అనగానే మనకు ఈ మెథడ్ ఎలా ఏ విధంగా కాల్ అవుతుందో సేమ్ అదే విధంగా ఈ వేరియబుల్ యూజ్ చేసుకొని మనము ఆ మెథడ్స్ చైల్డ్లో ఉన్న మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఏదైనా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఏ కాంపోనెంట్ అయితే మనము యాప్ కాంపోనెంట్ అని యూజ్ చేస్తామో దానికి ఈ చైల్డ్ కాంపోనెంట్ అవుతుంది. చైల్డ్ అనేది అవుతుంది. అలాగే అంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా సెలెక్టర్ ఇస్తాం కదా మనము. ఇక్కడ ఏదో మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్ ఉందా, సెలెక్టర్, దీన్ని సెలెక్టర్ అంటారు. సో దీన్ని ఎక్కడైతే మనము ఇది వాడతామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ కాంపోనెంట్లో వాడామనుకోండి, అప్పుడు ఇది చైల్డ్ అయిపోతుంది. చైల్డ్ కాంపోనెంట్లో మనము అది యూజ్ చేసుకుంటాం. సో ఏ కాంపోనెంట్లో అయితే మనము ఈ ట్యాగ్ అనేది ఇస్తామో అది యూజ్ చేస్తామో అది చైల్డ్ కాంపోనెంట్ అవుతుంది. ఓకే, మీరు అది ఏది తీసుకుంటుందో అది పేరెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇస్తాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ నాకు 2 కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం. ఒకటి చైల్డ్ అనే కాంపోనెంట్, తర్వాత పేరెంట్ అనే కాంపోనెంట్. సో చైల్డ్లో నేను ఒకటి డేటా అనేది తీసుకుంటాను. చైల్డ్లో వచ్చేసి నేను ఒకటి వేరియబుల్ తీసుకుంటాం, డాటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ తీసుకొని హలో vivchild అని తీసుకుంటాం. vivchild డెకరేటర్ అని తీసుకుంటాం. ఓకే, ఇది ఇక్కడ ఉంది మనకి. ఇందులో ఒక టెస్ట్ అనే మెథడ్ తీసుకొని దానికి టైప్ వాడి చేసుకొని ఇప్పుడు దాన్ని ఇందులో రిటర్న్ చేస్తాం. రిటర్న్ ది స్టార్ట్ డాటా అంటే
రిటర్న్ దిస్ డాట్ అని రిటర్న్ చేస్తాం. సో వాయిడ్ కాబట్టి రిటర్న్ చేయలేదు. సో ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాము, ఈ టెస్ట్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తాం. మనం జనరల్గా అయితే ఈ టీఎస్ ఫైల్లో కాల్ చేస్తాం. ఓకే, కాకపోతే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కాల్ చేయకుండా పేరెంట్ నుంచి ఈ చైల్డ్ డాటాని ఈ టెస్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేద్దాం. అదేవిధంగా అంటే ఇక్కడ నుంచి కాల్ చేద్దాం. సో ఇక్కడ నుంచి కాల్ అనుకుంటే మనం ఫస్ట్ టైం చేయాలి ఇక్కడ ఇంపోర్ట్ అనేది అది క్రియేట్ చేయాలి. యూజ్ చేసి మనము డేటా అనేది పంపచ్చు. మామూలుగా అయితే పంపడానికి ఉండదు. సో అట్లా చేంజ్ చేసుకోవడానికి మనము యూజ్ చేయాలి అనేది యూజ్ చేసి చేసుకోవచ్చు. సో అదే విధంగానే చూద్దాం. సో ఇక్కడ నుంచి నేను పేరెంట్ కాంపోనెంట్లో నేను ఫస్ట్ యూజ్ చేయాలని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇంపోర్ట్ ఈ చైల్డ్ ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ యాంగ్లర్_స్కోర్ ఉంది కదా, అందులోనికి తీసుకోవాలి. అది యాంగ్లర్_స్కోర్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత ఈ చైల్డ్ ఈ చైల్డ్ని యాంగ్లర్_స్కోర్ నుంచి వేరియబుల్ అని తీసుకొని దాని టైప్ వచ్చేసి మన కాంపోనెంట్ నేమ్ చేయాలి. చైల్డ్ కాంపోనెంట్ నేమ్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఇందులో నేను కాంపోనెంట్ నేమ్ ఇస్తాను, చేయాలి చైల్డ్ కాంపోనెంట్ అని ఇస్తాను. కాబట్టి ఇక్కడ విత్ చైల్డ్ అనేది చైల్డ్ ఇంపోర్ట్ అవ్వలేదు. చైల్డ్ అనేది ఇంపోర్ట్ అయింది. సో ఇక్కడ ఈ విధంగా మనము సింటాక్స్ అనే ఉంటాను ఈ విధంగా. సో ఇందులో కాంపోనెంట్ నేమ్ ఇస్తాము. చైల్డ్ మన కాంపోనెంట్ నేమ్. ఇక్కడ కాంపోనెంట్ నేమ్ అనేది తీసుకోవచ్చు, లేదంటే వేరే కూడా తీసుకోవచ్చు. ఇక్కడ తర్వాత వేరియబుల్ నేమ్, తర్వాత టైప్. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ అని వేరియబుల్ కాకుండా నేను పేరెంట్ కాంపోనెంట్ కాబట్టి యూజ్ చైల్డ్ కాబట్టి వీసీ అని ఇచ్చుకుంటాను, యూజ్ చైల్డ్ అని. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి నేను అందులో ఉన్న చైల్డ్ని కాల్ చేయాలి కదా, కాల్ చేయడానికి నేను ఇక్కడ ఒకటి పేరెంట్ అని ఇంకొక ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్ నుంచి నేను దాన్ని కాల్ చేస్తాను. ఏ విధంగా అంటే దిస్ డాట్ ఈసీ డాట్ అనగానే చూడండి మనకి ఇక్కడ టెస్ట్ అనే కాంపోనెంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టు మనకు చైల్డ్ కాంపోనెంట్లో ఇప్పుడు టెస్ట్ అనే కాంపోనెంట్ ఉంది. దీన్ని టెస్ట్ అనే కాంపోనెంట్ కాకుండా మెథడ్ 1 ఇస్తాం. తర్వాత మెథడ్ 2 జస్ట్ డిక్లేర్ చేసుకుంటాం. మెథడ్ 3 జస్ట్ కన్సోల్ తీసుకుంటాం. కన్సోల్ డాట్ లాగ్ మెథడ్ 3 అదే విధంగా కన్సోల్ డాట్ లాగ్ మెథడ్ 2 ఈ విధంగా తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చైల్డ్ కాంపోనెంట్ కూడా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఎప్పుడైతే నేను వీసీ డాట్ అని టైప్ చేస్తాను చూడండి, టైప్ చేయగానే మనకు ఆ పేరెంట్ కాంపోనెంట్లో ఉన్న అన్ని మెథడ్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. M1 అని, M2, M3 అని ఎన్ని ఉంటే ఆ పేరెంట్ కాంపోనెంట్లు ఎన్నైతే ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి మనకి. సో నేను ప్రజెంట్ అయితే M1 అనే మెథడ్ని తీసుకుంటున్నాను, ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో దీన్ని డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి కాల్ చేయాలి కాబట్టి ఈ పేరెంట్ అనే కాంపోనెంట్లో నేను ఒక బటన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి నేను ఆ కాంపోనెంట్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఆ సెలెక్టర్ని వాడతాను. చైల్డ్ సెలెక్టర్ అయితే ఉందో చైల్డ్ సెలెక్టర్ని పేరెంట్ దాంట్లో యూజ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక బటన్ క్రియేట్ చేసుకుంటాను. బటన్ తీసుకొని ఈ పేరెంట్లో ఉంది కాబట్టి పేరెంట్ అని ఇచ్చేస్తాం. ఇక్కడ నుంచి నేను క్లిక్ ఈవెంట్ జస్ట్ క్లిక్ ఈవెంట్ అంటే దీన్ని క్లిక్ చేయడానికి క్లిక్ ఈవెంట్ ఇక్కడ నేమేమి పేరెంట్ అని కదా, పేరెంట్ అని దాన్ని కాల్ చేస్తాను నేను.
సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు బటన్ అనేది క్రియేట్ అవుతుంది. పేరెంట్ అనేది ఈ ఫంక్షన్ కాబట్టి క్లిక్ ఈవెంట్ కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఇక్కడ క్లిక్ అవుతుంది. ఇక్కడ క్లిక్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మనకు దిస్ డాట్ బీసీ అంటే ఇది ఫాలో అవుతుంది. బీసీ అనేది మనం ఫ్యూచర్ వాడుతున్నాం కాబట్టి ఏం చేస్తుంది, చైల్డ్ కాంపోనెంట్కి వెళ్తుంది. చైల్డ్ కాంపోనెంట్కి వెళ్ళేసి ఇక్కడ నుంచి బీసీ డాట్ M1 అన్నాం కాబట్టి మనకి M1కి వస్తుంది. M1కి ఏం రిటర్న్ చేస్తుంది, దిస్ డాట్ డాటా అని రిటర్న్ చేస్తుంది. దిస్ డాట్ డాటాలో ఏముంది, మనకు అలో వ్యూ చైల్డ్ అనేది ఉంది కాబట్టి ఇది మనకు డిస్ప్లే అవుతుంది. చూసినట్టు అవుట్పుట్ చూస్తే అట్రాక్టివ్ చెల్లించిన బట్టే ఎలిమెంట్ ఇక్కడ చైల్డ్ని చూసాము. మనము ఇందులో ఇంపోర్ట్ చేయాలి. అయితే ఫ్యూచర్లో వచ్చింది. సో నేను చైల్డ్ అండ్ కాంపోనెంట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఫ్యూచర్లో వచ్చింది. ఇప్పుడు పేరెంట్ అండ్ కాంపోనెంట్ యూజ్ చేస్తే మనకు పేరెంట్ అనే బటన్ వచ్చింది. సో ఈ బటన్ క్లిక్ చేయగానే మనకు అది జస్ట్ మనము కన్సోల్ ఇచ్చినాము. ఇక్కడ ఏమని ఇచ్చాము, 20 ఇవ్వలేము కదా, అలా ఆర్డర్ ఇచ్చాం కాబట్టి దీన్ని నేను కన్సోల్లో ఇస్తాను. console dot logout తర్వాత ఇప్పుడు రన్ చేస్తా. సో ఇక్కడ 2 నేమ్స్ ఏమున్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నేను పేజ్ చేయడానికి ఇస్తాను బటన్ నేమ్. వచ్చిన తర్వాత ఇప్పుడు కన్సోల్ ఓపెన్ చేసినాం. సో మనకు డిఫాల్ట్ అయితే ఇట్లా ఉంటుంది. సో పేరెంట్ కాంపోనెంట్ క్లిక్ చేసిన తర్వాత నాకు వ్యూ చైల్డ్ అనే బటన్ ఓపెన్ అయింది. ఇది క్లిక్ చేసినప్పుడు మనకు ఇక్కడ చూడండి వ్యూ చైల్డ్ అనే హలో వ్యూ చైల్డ్ అనేది కంటెంట్ అనేది ఓపెన్ అయింది. సో ఎన్నిసార్లు క్లిక్ చేస్తే మనకు అన్నిసార్లు అది హిట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యూ చైల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకు ఇక్కడ నుంచి వస్తుంది. చైల్డ్ కాంపోనెంట్లోనికి TS ఫైల్ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. ఒకవేళ నేను M2ని క్లిక్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడనే ఇదే విధంగా ఇక్కడ నుంచి ఇంకో క్లిక్ ఇవ్వడం రాసుకొని, ఎందుకంటే ఇందులోనే దిస్ డాట్ బీసీ డాట్ M2 అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో దానికి వస్తుందండి దాన్ని ఇక్కడ చూసినట్టయితే మనకు లోడ్ అయింది. సో వీచర్ క్లిక్ చేసి చూడండి, అలా వీచర్ వచ్చింది, అలాగే M2 మెథడ్ అంతా వచ్చింది. అలాగే వీచర్ M2, అలాగే వీచర్ M2 ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని మెథడ్స్ మనం కాల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఇంకో మెథడ్ని కాల్ అంటే దిస్ డాట్ బీసీ డాట్ M3. సో ఇట్లా ఎన్ని మెథడ్స్ కావాలంటే అన్ని మెథడ్స్ మనము జస్ట్ ఈ ఎంటర్ ఫీచర్ యూజ్ చేసుకొని కాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా వస్తుంది మనకు డేటా అనేది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్ పేజ్ లోడ్ కాగానే మనకు పేరెంట్ కాంపోనెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది ఓపెన్ అయిన తర్వాత మనకు ఇది మామూలు బటన్ కాబట్టి మనకు ఇది వ్యూ చైల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత మనకు దీనికి క్లిక్ ఈవెంట్ రాసాం కాబట్టి క్లిక్ ఈవెంట్ కానీ పేరెంట్ అనేది ఫంక్షన్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పేరెంట్ అనే కాంపోనెంట్ ఉంది కాబట్టి పేరెంట్ అండ్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఫంక్షన్ కాల్ అయ్యి ఫంక్షన్ లోపల మనకి ఏముంది, దిస్ డాట్ బీసీ అని ఉంది. దిస్ డాట్ బీసీ అంటే ఇది ఈ ఒక్కటి ఈని ఇక్కడికి వస్తుంది ఈ బీసీ. సో ఈ బీసీ అనేది మనకు ఎక్కడి నుంచి వస్తుంది, అట్రాక్ట్ వ్యూ చైల్డ్ అనే కాంపోనెంట్ నుంచి మనకు వస్తుంది. వ్యూ చైల్డ్ అంటే చైల్డ్ కాంపోనెంట్. సో చైల్డ్ కాంపోనెంట్ కాబట్టి ఇది డెకరేటర్, ఇది ఒక కాంపోనెంట్ నేము, ఇది వేరియబుల్ నేమ్ అండ్ ఇది టైప్. ఓకే, వ్యూ చైల్డ్ నుంచి వస్తుంది కాబట్టి మనం అందుకే నేను దిస్ డాట్ బీసీ డాట్ అనగానే మనకు ఆ మెథడ్ అనేది కాల్ చేస్తుంది. మీ M1 అనే మెథడ్
సో అప్పుడు ఏం చేస్తా అంటే ఇది దిస్ డాట్ బీసీ అని అనగానే బీసీ అనేది ఎక్కడైతే కాల్ అయిందో అక్కడికి వెళ్తుంది, అంటే ఇక్కడికి ఈ చైల్డ్ కాంపోనెంట్కి. సో చైల్డ్ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇందులో మనకి ఏముంది, ఇందులో వచ్చేసి ఎక్కడ ఉంది M1 అని మెథడ్, ఇక్కడ ఉంది M1. సో M1 ఈ మెథడ్కి కాల్ అవుతుంది. కాల్ అయిన తర్వాత ఈ మెథడ్ అనేది మనకు ఏం రిటర్న్ చేస్తుంది, దిస్ డాట్ డేటా. సో ఈ డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ నుంచి వస్తుంది. కాబట్టి ఈ డేటాలో ఏమైనా మనకు హలో వ్యూ చైల్డ్ ఉంది కాబట్టి మనకు కన్సోల్లో వ్యూ చైల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇట్లా వ్యూ చైల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. సో అదేవిధంగా ఇట్లా కాకుండా మనము ఇంకా ఏ డేటా ఉన్నా కానీ మనము ఇక్కడ నుంచి యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే ఉంది. సో ఇక్కడ మనం మామూలుగా ఇక్కడ మనము ఏం తీసుకున్నాడు, హెడర్ అని కాంపోనెంట్ తీసుకున్నాడు. హెడర్ అనే కాంపోనెంట్ తీసుకొని ఇది చైల్డ్ కాంపోనెంట్, హెడర్ డాట్ టీఎస్ అనేది చైల్డ్ కాంపోనెంట్. సో చైల్డ్ కాంపోనెంట్ మనం ఎదురు ఫీచర్ ఎందుకు వాడతాము, చైల్డ్ కాంపోనెంట్ పేరెంట్ కాంపోనెంట్కి డాటా కాంపోనెంట్కి యూజ్ చేస్తాము. దానికోసం యూజ్ చేయడం అనే డెకరేటర్ మనము యాంగులర్ కోర్ అనే లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం తీసుకున్నాడు, డేటా అనేది ఒక వేరియబుల్ తీసుకొని దానికి హలో అనే డేటాని ఇచ్చాడు. దాంట్లో ఒక ఫంక్షన్ తీసుకున్నాడు, పాస్ట్ పేరెంట్ అనే ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్ లోపల సేమ్ దిస్ డాట్ డేటా అనేది అని కాల్ చేసిండు. అంటే ఈ వేరియబుల్ని ఇక్కడ నుంచి యాక్టివ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే హియర్ మనకి పాస్ట్ పేరెంట్ అనే ఫంక్షన్ ఉంది. జనరల్గా ఈ ఫంక్షన్ని మనం ఈ కాంపోనెంట్ యొక్క HTMLలో మాత్రమే యూజ్ చేసుకుంటాం. అంటే ఇది ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ మనం జనరల్ ఎక్కడ యూజ్ చేసుకుంటాం, ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ కాంపోనెంట్ యొక్క HTML ఫైల్లోనే మనము క్లిక్ ఇవ్వని రాసుకొని అందులోనే కాల్ చేసుకుంటాము. కానీ ఆ విధంగా కాకుండా మనము పేరెంట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అందులోంచి ఈ మెథడ్ని కాల్ చేయాలంటే అప్పుడు ఏం యూజ్ చేయాలి, వ్యూ చైల్డ్ అని డెకరేటర్ని యూజ్ చేయాలి. అది ఇక్కడ ఉంది. ఆ ఫంక్షన్ మనము ఏ కాంపోనెంట్ యొక్క HTML మాత్రమే యూజ్ చేసుకోవాలి. కానీ మనం పేరెంట్ కాంపోనెంట్లోని ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలంటే దెన్ యూ హ్యావ్ టు యూజ్ వ్యూ చైల్డ్ అని డెకరేటర్ని యూజ్ చేయాలి. సో అందుకని పేరెంట్ కాంపోనెంట్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఏం చేస్తాడు, ఇంపోర్ట్ చేసుకుంటాడు, వ్యూ చైల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా వస్తుంది కాబట్టి పేరెంట్ కాంపోనెంట్లో వ్యూ చైల్డ్ మనం అనేది ఇంపోర్ట్ చేసుకొని దాని తర్వాత ఏ కాంపోనెంట్ అయితే వాడుతున్నామో ఆ కాంపోనెంట్ యొక్క నేమ్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ కాంపోనెంట్ యొక్క నేమ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసి మరి దాని తర్వాత ఇంపోర్ట్స్లో కూడా మనం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ అంటే పేరెంట్ కాంపోనెంట్లో మనము ఇక్కడ రెండింటిలో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఇంపోర్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ కూడా మనము ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్లో దాన్ని డిక్లేర్ చేయాలి మళ్ళీ. అయితే ఎర్రర్ అనేది ఎలాంటిది రాదు. ఎందుకంటే ఆ విధంగా ఎక్కడ ఏం చేసిండు, వ్యూ చైల్డ్ అంటే ఇక్కడ వాడి కాంపోనెంట్ నేమ్ ఇచ్చి హెడర్ అనేది నేమ్ ఇచ్చిండు. సో ఈ వేరియబుల్ యూజ్ చేసుకొని చైల్డ్లో ఉన్న అన్ని మొత్తం మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఏది ఉన్నా కానీ ఈ వేరియబుల్ యూజ్ చేసుకొని మనము యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ టెక్స్ట్ అనే ఫంక్షన్ తీసుకున్నాడు. దాంట్లో కూడా దిస్ డాట్ హెడర్ అనే వేరియబుల్ కాబట్టి హెడర్ డాట్ పాస్ట్ పేరెంట్ అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది వ్యూ చైల్డ్ యూజ్ చేసి. సో అదేవిధంగా పేరెంట్ కాంపోనెంట్లో అది ఇంపోర్ట్ చేసుకొని దాని తర్వాత ఒక బటన్ రాసి బటన్కి ఈ విధంగా ఇచ్చేసాడు. సో ఈ విధంగా అలాగే మనము టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ కూడా వాడి మనము డేటాని సెండ్ చేసుకోవచ్చు. సో అది ఏ విధంగా అనేది తీసుకున్నాం. ఇక్కడ ఉంది కదా మనకు ఎన్హాన్స్ బటన్ క్లిక్ చేసుకున్నాడు. ఇక్కడ హెడర్ లోపల ఒక టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ ఇచ్చాడు. ఆ టెంప్లెట్ రిఫరెన్స్ వేరియబుల్ని మనము ఇందులో పాస్ చేసుకోవాలి. ఇంట్లో పాస్ చేసుకుని దాని నుంచి మనము యాక్టివ్ చేసుకోవాలి డేటాని. సో ఈ విధంగా అనేది అక్కడ చూద్దాం ఒకసారి. చైల్డ్ కాంపోనెంట్ తేడా వస్తున్నాడు కాబట్టి చైల్డ్ కాంపోనెంట్లో అంటే ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్లో
బటన్ తీసుకుంటున్నాను. బటన్ అనేది తీసుకొని ఆ బటన్కి కలర్ అనే ఒక ఈవెంట్ చేసుకొని దీన్ని నేను క్లాస్ ఇక్వల్ అంటే మ్యాట్ బటన్ రైజ్ తీసుకోవచ్చు, కానీ క్లాస్ ఇక్వల్ BTN ప్రైమరీ చేసుకుంటాం. ఇంకా నుంచి మనము ఇందులోంచి ఏదైనా కానీ మనము చేంజ్ చేసుకోవచ్చు. తీసుకోవాలంటే విసిట్ ఆటో ఆ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ కానీ అట్లా చేసుకోవాలంటే మనము ఇక్కడ ఫస్ట్ టెంపులర్ డిఫరెన్స్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ డిక్లేర్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ హ్యాష్ సింబల్తో హ్యాష్ సింబల్ బటన్ అని ఇచ్చాను. సో ఈ బటన్ ఏదైతే ఉందో దాన్ని మనం పేరెంట్ కాంపోనెంట్లో ఎక్కడైతే మనము ఫీచర్ వాడము ఇక్కడ ఇంకో ఫీచర్ తీసుకొని ఫీచర్ అని తీసుకొని ఇందులో మనం ఆ టెంప్లెట్ వేరియబుల్ ఇచ్చేసి దానికి BTN అనే వేరియబుల్ నేమ్ ఇచ్చేసి దానికి మ్యాట్ బటన్ తీసుకున్నాం. మ్యాట్ బటన్. సో ఇక్కడ కూడా నేను బటన్ ఏదైతుందో బటన్ని మ్యాట్ బటన్ రైజ్డ్ అని తీసుకుందాం. మ్యాట్ బటన్ రైజ్డ్ అనేది పెంచుతారు. మ్యాట్ బటన్ సో మ్యాట్ బటన్ యూజ్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం ఇంపోర్ట్ చేసుకొని మ్యాట్ బటన్ని ఇంపోర్ట్లో రాసి దాని తర్వాత మ్యాట్ బటన్ రైజ్ అని తీసుకుంటున్నా. హ్యాష్ BTN అని నేను చేసుకుంటా. సో BTN నేను ఇచ్చిన కాబట్టి TS ఫైల్లో BTN ఏదైతే ఉందో BTN యూజ్ చేసి ఇక్కడ నుంచి నేను స్టార్ట్ PC డాట్ మనము బటన్ తీసుకుంటాం కాబట్టి డైరెక్ట్ బటన్ని లేకపోతే దాని కలర్ ఏదైతే ఉందో కలర్ని మనము ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు. డాట్ BTN డాట్ కలర్ ఈక్వల్ టు బార్ కలర్స్ అనేవి కూడా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. డేంజర్ కాకుండా ఇక్కడ వార్న్ డేంజర్ కాకుండా కొన్ని కలర్స్ ఉంటాయి. ఇక్కడ ఆ కలర్స్ మన బూస్టర్ కలర్స్ అయితే ఉంది మనము అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడైతే మనకు సైటింగ్స్ కావాలో సైట్ నుంచి మనం టెంప్లెట్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి తీసుకుంటాం. మనం ఎక్కడైతే ఉందో ఈ నేమ్ని యూజ్ చేసుకొని ఈ BTN అనే టెంప్లెట్ వేరియబుల్ దీంతో మనం యాక్టివ్ చేసుకుంటాం. కాకపోతే ఇది ఇక్కడ మెయిన్గా అడ్వాంటేజ్ ఏమిటా అంటే ఎంటర్ ఫీచర్ వాడడం వల్ల ఏమవుతా అంటే ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు చైల్డ్ కాంపోనెంట్ వాడుతున్నాం కాబట్టి ప్రతిసారి ఎక్కడైతే పేరెంట్లో మనము పేరెంట్లో ఇనిషియల్ వాడతామో ప్రతిసారి ఈ కాంపోనెంట్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది. సో ఎన్నిసార్లు వాడితే ఇప్పుడు ఇక్కడ చూసినట్టుగా 2 టైమ్స్ యూజ్ చేసాం. ఇక్కడ
ఇక్కడ ఇక్కడ ఫీచర్ అనేది యూజ్ చేసాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఈ వేరియబుల్ ఎప్పుడైతే ఇది యాక్టివ్ చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది, కాంపోనెంట్కి వెళ్ళి ఈ కాంపోనెంట్లో మొత్తం ES5 కానీ మనకి HTML ఫైల్ మొత్తం లోడ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ మనం ఇక్కడ ఏం చేసినాము, దాని తర్వాత మళ్ళీ M2 అన్నాం. M2 అన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అక్కడ కాంపోనెంట్కి వెళ్ళి ఆ కాంపోనెంట్లో మొత్తం ES5 HTML ఫైల్ లోడ్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ కాల్ అవుతుంది. సో ఈ విధంగా ఎన్నిసార్లు బట్ తీసుకుంటారు అది కాంపోనెంట్ అనేది లోడ్ అవుతూనే ఉంటుంది. సో అందుకని ఇది ఎక్కువగా చేయడం వల్ల ఇది ఒక డ్రాబ్యాక్ ఇందులో ఇది యూజ్ చేయడం వల్ల ఒక పెద్ద డ్రాబ్యాక్. అందుకని ఎక్కువగా మనము ఎట్లటి ఇన్పుట్ లేదా ఎట్లటి అవుట్పుట్ డెకరేటర్ వాడే ఎక్కువగా మనము పేరెంట్ నుంచి చైల్డ్కి లేదా చైల్డ్ నుంచి పేరెంట్కి డేటాని సెండ్ చేస్తాం. సో ఈ విధంగా వెళ్ళిపోతాం మనం.